ముఖ్యంగా ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చాడు. దుర్మార్గాల వల్లే నీ కుమారులు మరణించారని, ధర్మరాజు నిన్ను కన్న తండ్రిలా చూసుకుంటాడని చెప్పాడు. సాక్షాత్ విష్ణుస్వరూపుడిగా శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి కడసారి స్తుతించాడు. భవిష్యత్తంతా చెప్పుకునే ఒక గొప్ప చరిత్రగా నీవు మిగిలిపోతావని కృష్ణుడు భీష్ముడికి వరమిచ్చాడు. దేహాన్ని త్యజించేందుకు భీష్ముడికి కృష్ణుడు అనుమతిచ్చాడు. అందరినీ ప్రేమతో చూస్తూ అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు భీష్ముడు. యోగాధారణ చేసి తన జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేశాడు. చూస్తుండగానే భీష్మ పితామహుని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిశాయి. మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి పుణ్యతిథిన భీష్ముడు తన దేహాన్ని వదిలేశాడు. ఆ రోజునే మనం భీష్మ ఏకాదశి పర్వదినంగా పూజిస్తాం. భీష్ముడు పరమపదించాక ధర్మరాజు, పాండవులు, విదురుడు అందరూ భీష్ముడి శరీరానికి దహన సంస్కారాలు చేశారు. అష్టవసువుల్లో ఒక వసువు శాపవశాత్తు భీష్ముడిగా జన్మించాడు. ఈ జన్మలో భీష్ముడిగా ప్రాణాలు వదిలి మళ్లీ వసులోకానికి వసువుగా వెళ్లాడని భీష్ముడి జన్మ వృత్తాంతాన్ని వ్యాసుడు అక్కడున్న వారికందరికీ చెప్పాడు.